కథ చెప్పబోతున్నా. అది కట్టు కథ మాత్రం కాదు. ఇది ఒక యథార్థ కథన ఓ యువతిది. చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు చాలా అల్లారు ముద్దుగా పెంచారు తన బిడ్డను. తన బిడ్డకి ఇష్టమైనటువంటి వైద్య వృత్తిని కూడా చదివించారు. కానీ ఆ యువతి మంచి ఆలోచనలతోటి ఒక యువకుణ్ణి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ యువతి చేసినటువంటి కోర్సు ఏదైతే సైకాలజిస్ట్కి సంబంధించి బంజారా హిల్స్లోని ఓ మానసిక వైద్యశాలలో ఇంటర్న్షిప్ చేస్తుంది రజిత అనే యువతి. అందులో భాగంగా అక్కడ ఓ మానసిక రోగి పరిచయం అయ్యాడు. అతని పేరే రోహిత్. రోహిత్ అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ రజితకు పరిచయం కావడం జరిగింది. పరిచయం అవుతూ కూడా అటు రోహిత్ కూడా కొంత ట్రీట్మెంట్ తీసుకుంటూ రజితతో కూడా పరిచయం ఏర్పాటు చేసుకున్నాడు. తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది కూడా నమ్మబలికాడు. ఇవన్నీ కూడా నమ్మినటువంటి కాలక్రమేణా రజిత అటు రోహిత్ కూడా దగ్గర కావడం జరిగింది. రోహిత్ని సరి చేసుకొని మానసికంగా అతన్ని సరి చేసుకొని తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. దాంతో భాగంగా తల్లిదండ్రులను ఒప్పించి అటు రోహిత్ని పెళ్లి చేసుకుంది రజిత. అయితే పెళ్లి చేసుకున్నటువంటి కొన్ని రోజులకే రోహిత్ నిజస్వరూపం కూడా బయటపడింది. తన మానసికంగా ఒక సైకోగా ప్రవర్తించి రజితను వేధింపులకు గురి చేశాడు. గత నెల ఈ వేధింపులు తట్టుకోలేక గత కొద్ది రోజుల నుంచి కూడా రజిత దాదాపుగా 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఒకసారి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడగా వెంటనే ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందించడంతో రజిత బతకడం జరిగింది. తర్వాత తనని జెక్ కాలనీలో, సనత్ నగర్లోని జెక్ కాలనీలోని తన తండ్రి ఇంటికి తీసుకురావడం జరిగింది. తర్వాత మళ్ళా భర్తకు దగ్గర కావడం జరిగింది. దాంతోపాటుగా భర్త రోహితే కాకుండా రోహిత్ కుటుంబ సభ్యులు కూడా రజితను వేధింపులకు గురి చేయడం జరిగింది. దీంతో కూడా రజిత మానసికంగా చాలా కృంగిపోయింది. ఎన్నో ఆశలతోటి పెళ్లి చేసుకోవడం జరిగింది. రోహిత్ని సరి చేసుకొని జీవితాన్ని కొనసాగించాలనుకున్నటువంటి రజిత ఆశలను జీవితం పైన కోల్పోవడం జరిగింది. ఈ సందర్భంగా బాత్రూంలో ఉన్నటువంటి కిటికీలో నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది జూలై 28న. ఆలస్యంగా ఈ ఘటన బయటపడడం జరిగింది. వైద్యులు పరీక్షించి బ్రెయిన్ డెడ్ అయ్యిందని కూడా ప్రకటన చేయడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట. ఎన్నో ఆశలతోటి కూడా యువతి యువకులు జీవితాన్ని ప్రారంభిస్తారు. ఒక మానసిక రోగికి ట్రీట్మెంట్ ఇచ్చి తనకు జీవితాన్ని ప్రసాదించి సరి చేసుకోవాలన్నటువంటి రజిత ఆశలు ఆవిరైనటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఏదైనా సరే పెళ్లి విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక యువతి యొక్క జీవిత కథ అర్ధాంతరంగా ముగిసిపోవడం కూడా చాలా బాధాకరంగా చెప్పాలి.